హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. కారాస్ అనేవి అవతల వైపు ఉంచుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని కింద గీత గీసుకోవాలి స్ట్రైట్గా. హెచ్చు తగ్గులు ఉంటాయి కదండి, అందుకని. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని పెట్టుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చుకి పైపింగ్ అయితే పైపింగ్ వేసుకుంటాం. ఇది హ్యాండ్ ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది చెంక దగ్గర కూడా ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా. ఈ మిడిల్లో కూడా ఎంత ఉంటే అంత. ఇది ఇలాగా రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలండి. చేసుకొని హ్యాండ్ కట్ చేసేసుకున్నాం. లోతు తీసుకుందాం అండి. మిడిల్లో కట్టించుకున్నారు కదండి, మిడిల్ కన్నా ఒక 2 ఇంచెస్ అండి, 2 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలాగా ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలండి. ఇలాగా ఇక్కడ ఒక తీసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ కూడా ఫస్ట్ కింద గీత తీసుకున్నాం. గీత తీసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకున్నాం అండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఖర్చుకండి. ఇక్కడ 1/2 ఇంచు వదిలేసి మనం చూసుకోవాలండి. 1/2 ఇంచు వదిలేసి బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంతా చూసుకొని గీత భుజం దగ్గరికి ఒక గీత, పైన ఒక 1/2 ఇంచు ఇంకో గీత పెట్టుకోవాలండి. అదేమో ఖర్చుకండి. అది ఇప్పుడు 6 లూజ్ ఎంత ఉందో చూద్దామండి. 6 లూజ్ చూసుకునేటప్పుడు భుజం దగ్గర నుంచి, భుజం కుట్టు ఉంటుంది కదండి, భుజం దగ్గర నుంచి చంక కుట్టు వరకు బ్యాక్ పార్ట్ దుప్పే చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ దుప్పు చూసుకోకూడదండి. ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. 8 ఉందండి. 6 లూజ్ 8. ఇంకా చెస్ట్ కూడా చూసుకుందాం. ఉక్సులు పట్టి ఉంటుంది కదండి, ఈ కుట్టు దగ్గర నుంచి, సైడ్ కుట్టు దగ్గర నుంచి ఈ ఉక్సులు పట్టి వరకు ఇలా మనం గట్టిగా లాక్కూడదండి, నెమ్మదిగా లాగి ఇలా పెట్టుకుంటే కనుక మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. ఒక్కొక్క బ్లౌజ్ని బట్టి ఒక్కొక్క చెస్ట్ లూజ్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి చూసుకోవాలి. ఇదైతే 9 వచ్చిందండి చెస్ట్ లూజ్. 9 పెట్టుకున్నాం. 8 కాబట్టి 9 కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ చూసుకుందాం అండి. యాజ్ ఇలా వేసేసుకొని ఇప్పుడు నెక్ చూసుకుందాం. ఈ భుజం దగ్గర ఇక్కడ ఒక గీత పెట్టుకున్నాం కదండి, పైకి ఆ గీత దగ్గర పెట్టుకొని ఇది ఇక్కడ ఒక గీత, మళ్ళీ పైకి ఒక గీత పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా ఒక 6 ఇంచు ఈ ఖర్చుకుపోతుందండి. ఇంకొక 2 ఇంచులు ఖర్చుకండి. చెంక దగ్గర ఒక మార్కింగ్. ఇప్పుడు నెక్ దగ్గర పెట్టుకుందామండి. ఇక్కడ నెక్ ఒక గీత, భుజంకి ఒక గీత పెట్టుకొని చూసుకుందామండి. ఇది 2.5 పెట్టుకోవాలండి. నెక్ డీప్ బట్టి కూడా ఇది పెట్టుకోవాలి. 9 వచ్చిందండి నాకు నెక్ డీప్. 1/2 ఇంచు దించుతానండి. 9.5 వచ్చిందండి నెక్ డీప్. ఇదేమో నెక్ ఏమో 2.5, ఇది 3 పెట్టుకున్నాం. 5.5 వచ్చింది. ఇదే 5.5. కింద కూడా ఒక గీత పెట్టుకొని 6 చెంక దింపేమో 6 పెట్టుకుందామండి. ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు 1.5 ఇంచు పెట్టుకోవాలండి మనం. నెక్ 9 కన్నా 9 ఉంది కదండి, దాన్ని బట్టి ఇక్కడ కూడా చూసుకోవాలండి. 9.5, 10 వచ్చిందంటే కనుక
1 ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇదైతే నేను 1.5 పెడుతున్నానండి. ఇది ఇలాగా 2 ఇంచులు గీసేస్తాను. ఇప్పుడు నెక్ తీసుకున్నాం అండి. ఇక్కడ 3 ఇంచులు పెట్టుకున్నాం. ఇలాగా బాక్స్ షేప్ ఇచ్చేసుకున్నాం అండి. బాక్స్ షేప్ ఇచ్చుకొని ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చేసుకున్నాం. ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటే కనుక మనకి కట్ చేసుకునేటప్పుడు జరగకుండా ఉంటుందండి. ఇక్కడ కూడా మనం ఇలాగా ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టుకోవాలండి. పైకి పెట్టుకుంటే ఇది ఇక్కడ ముడతలు రాకుండా నీట్గా ఉంటుందండి. కట్ చేసుకున్నామండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇంకొకరికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. కొద్ది పైకి